అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక వింటర్ స్పెషల్ స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. వింటర్కి స్వీట్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉందండి. మామూలుగానే ఈ చలికాలంలో జలుబు దగ్గు త్వరగా అటాక్ అయిపోతాయి. అలాంటిది స్వీట్ తిన్నామనుకోండి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. కానీ ఈ స్వీట్ క్యారమెల్ పూల్ మఖానా మాత్రం చాలా లైట్ స్వీట్ టేస్ట్ వస్తుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. అందువల్ల ఈ రోజైతే ఇది కిడ్స్ స్పెషల్ అనే నేను చెప్తాను. అసలు ఈ పూల్ మఖానా అంటే కూడా చాలామందికి తెలియదండి. దీన్ని తామర గింజలు అని తెలుగులో అంటారు. నిజానికి కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది పిల్లలు అస్సలు నచ్చరు. అలాంటి నచ్చని పిల్లలకి మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి. నిజంగా ఒక్కటి కూడా మఖానా వదలకుండా తినేస్తారు. అందులోనూ ఈ మఖానాలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో హై న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి న్యూట్రియంట్స్ ఇవ్వడంలో చాలా సహాయపడుతుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం అండి, చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చేసేసుకునే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బాండలు పెట్టుకొని 1 కప్పు మఖానాని నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మఖానా అనేది చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి కదుపుతూనే ఉండాలి. వేగిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఒక మఖానాని పట్టుకొని చూడండి. ఇలా నొక్కితే ఇలా పొడిగా అయితే మఖానా రెడీ అయినట్లే. ఇలా ఉన్నదాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే కొద్దిగా చల్లారుతుంది. అదే బాండెట్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు కూడా వేసి వేగనివ్వాలి. పల్లీలు పచ్చివాసన లేకుండా అంటే పచ్చిగా లేకుండా చూసుకోండి. బాగా రోస్ట్ అయ్యే విధంగా వేయించుకోవాలి. ఎలా అంటే పొట్టు తీసేస్తే ఇలా పొట్టు వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి పక్కన పెట్టేసి ఈ బాండెట్లోనే బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి. ఏ కప్పుకి మనం మఖానా తీసుకున్నామో ఆ కప్పుకి 1/2 కప్పు దాకా బెల్లం పడుతుంది. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం. లేదు అనుకుంటే 2 కప్పులు మఖానా తీసుకున్నారనుకోండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని ఒక రవంత నీళ్లు పోసుకొని మనం ఇలా బెల్లం అంతా కరిగేదాకా ఉడికించుకున్నాక గవ్వల పాకంలాగా రావాలి. వీటికి కరెక్ట్ పాకం వస్తేనే మఖానాకి బెల్లం అనేది బాగా అంటుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది కొంచెం లేత పాకం. ఈ విధంగా కాకుండా ఇంకొక 5 నిమిషాలు మనము ఉడికించుకున్నామంటే పాకం అనేది వస్తుంది. కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా తెలియాలంటే ఒక ప్లేట్ కానీ కప్పు కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఈ బెల్లం పాకం అనేది కొద్దిగా వేసామంటే ఆ నీళ్ళల్లో మనకు పాకం కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో పాకం అనేది రావాలి. ఇంకా క్లియర్గా తెలియాలి అంటే ఒక ఎంటీ గిన్నె కానీ కప్పు కానీ తీసుకొని దీన్ని ఇలా వేశారంటే సౌండ్ వస్తుంది టక్మని. అప్పుడు పాకం అనేది రెడీ అయినట్లు. ఇప్పుడు ఈ పాకంలోనే ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, కోర్సుగా గ్రైండ్ చేసి వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఇలాచీ పొడి వేసేసుకొని 1 నిమిషం పాటు కలపెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న మఖానాను కూడా వేసి ఈ బెల్లం పాకం అంతా మఖానాకి కలిసే విధంగా మనం కదుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే మాత్రం స్టవ్ మాత్రం ఆఫ్ చేశారంటే గట్టితనం వచ్చేస్తుంది. స్టవ్ ఆన్లోనే పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మరి మనం కదుపుతూ ఉండాలి. అంతేనండి, మన క్యారమిల్ ఫ్లేవర్తో ఉన్న ఈ స్వీట్ మఖానా రెసిపీ రెడీ అయినట్లే. చాలా సింపుల్ కదా, కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నిజంగా మనకు బయట పాప్కార్న్ క్యారమిల్ ఫ్లేవర్స్ అలా వస్తున్నాయి కదా, అదే టేస్ట్ వస్తుంది. పిల్లలకి చాలా మంచి హెల్తీ స్నాక్ అనే చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో హై న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి. దీంట్లో స్వీట్ టేస్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. అందువల్ల చాలా మంచిది కూడా హెల్త్కి. అలాగే మీరు బెల్లం క్వాంటిటీ కూడా నేను చెప్పిన రేషియోలో వేసుకున్నారు అంటే కరెక్ట్గా వస్తుంది మఖానా అనేది. కొంచెం ఎక్కువైనా కూడాను ఈ స్వీట్ అనేది ఎగుటుగా ఉంటుంది మఖానా తినేటప్పుడు. అందువల్ల చూసుకొని వేసుకోవాలి. నేనైతే చేసిన వెంటనే ఒకటైతే టేస్ట్ చేశాను ఎలా ఉందని. చాలా అంటే చాలా బాగుంది. మఖానా కూడా విడివిడిగానే ఉన్నాయి, ఏవి కూడా అంటుకోలేదు, చాలా చక్కగా విడిపోయి ఉన్నాయి. మరైతే ఇంత సింపుల్ రెసిపీ స్వీట్ రెసిపీ ఎప్పుడైనా నిమిషాల్లో చేసేయచ్చు కదా. మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మఖానా దొరికితే ఖచ్చితంగా తీసుకొని వచ్చి ట్రై చేయండి. టీ టైమ్ స్నాక్ అని కూడా చెప్పచ్చు. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టీవీ చూసేటప్పుడు 1 కప్పు మఖానాన్ని పక్కన పెట్టారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే లాగిచ్చేస్తారు కూడా. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.